హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పెసర గారెలు. చల్లటి వాతావరణంలో సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తే ఈ హెల్దీ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవు. జనరల్గా ఈ పెసర గారెలు మనము చేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయండి. ఇక్కడ నేను చూపించే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పెసరగారెలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి. అలాగే ఈ పెసరగారెలు వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ మనము ఇక్కడ నేను ఒక గ్లాసు పెసలు తీసుకుంటున్నానండి. ఇలాగ పొట్టుతో ఉన్న పెసలతో చేస్తే చాలా హెల్దీ అండి. మీ దగ్గర ఇవి అందుబాటులో లేకపోతే నార్మల్గా పెసరపప్పు వేసుకోండి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో పావు గ్లాసు ఇలా మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే మరొక పావు గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ వేసి చూడండి. పెసరపప్పుతోటి అవి మనకి గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా పైన లేయర్ కరకరలాడుతూ వస్తాయండి. నీట్గా ఈ పప్పులన్నింటినీ ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు వేసుకోండి. పప్పు నానాలి కదా, నిండుగా నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. మీరు ఈవినింగ్ చేసుకునే పనికైతే మధ్యాహ్నం అలాగా నానబెట్టేసుకోండి, సరిపోతుందండి. ఒక 5 గంటలు నానితే చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక్కసారి మరలా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ విధంగా నీళ్ళు రాకుండా బ్యాచెస్ వైజ్గా ఇలాగ పప్పుల్ని కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనము వాటర్ వేయం కదా, సో మనకైతే సాఫ్ట్గా రావండి. పిండి అనేది మెత్తగా రాదు. ఈ విధంగా కొంచెం పలుకు పలుకుగానే ఉంటుంది. ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత అల్లం నేను ఒక అంగుళం ఉన్న అల్లం ముక్క తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసాను. ఒక 7-8 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి, మీడియం అయితే 2 తీసుకోండి. తగినంత సాల్ట్ వేసాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక్కసారి పల్సిస్తూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా అంతేనండి, కొంచెం మనకి అక్కడక్కడ ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ కొంచెం బరగ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అవసరం అయితేనే మనకి మిక్సీ జార్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే జస్ట్ ఒక్క పావు గ్లాస్ అలాగా నీళ్ళు వేసుకోండి. అంటే టీ గ్లాస్తో అండి, ఎక్కువ కాదు. జస్ట్ చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటితోటి జస్ట్ ఒక 2-3 స్పూన్లు అలాగా నీళ్ళు వేసుకోండి. పిండి వీలైనంత గట్టిగా ఇలాగా బరకబరగ్గానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు నాననివ్వండి. ఇమీడియట్గా వేసుకోవద్దండి గారెలు. ఒక్క అరగంట పాటు నానితే మనకి చక్కగా మెత్తగా వస్తాయండి గారె అనేది. ఇలా ఒక అరగంట పాటు నానిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, కొంచెం తడిపి తీసుకోండి. అలాగే చేతులను కూడా ఒకసారి తడుపుకొని మీకు ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో ఇలాగ నీట్గా ప్రెస్ చేసుకోండి. కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు అండి. నేనైతే కొన్నిటికి పెట్టాను, కొన్నిటికి పెట్టలేదు. గారెలు అంటే జనరల్గా మధ్యలో హోల్ ఉంటుంది. నేను ఒక వాయి ఈ విధంగా హోల్ లేకుండానే వేశాను. ఆయిల్ని బాగా వేడిగా ఉండాలండి. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఈ ఒత్తుకున్న ఈ గారెల్ని ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా కూడా మంచిగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించుకోండి. ఇవి కొంచెం ఆ పచ్చిదనం తగ్గిన తర్వాత అప్పుడు గరిటెతోటి మరొక వైపు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులోకి ఇంకా ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. తప్పకుండా ఈ గారెలు మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.